వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతి నగరంలో అభివృద్ధిలో భాగంగా భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో వేసిన 20 మాస్టర్ ప్లాన్ రోడ్లలో అవినీతి చోటు చేసుకుందని, నాణ్యమైన రోడ్ల నిర్మాణం చేపట్టడం లేదని ఇటీవల కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలకు స్పందిస్తూ దానికి వైఎస్ఆర్సీపీ నాయకులు, టౌన్ బ్యాంక్ ఉపాధ్యక్షులు వాసు యాదవ్ సమాధానం ఇచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తూకివాకం వద్ద ఎస్పీడీసీఎల్ విభాగం వారు పరిమితికి మించి అండర్ తవ్వకాలు చేయడంతో ఇలా జరిగిందని, దానికి నాణ్యమైన రోడ్లు వేయలేదంటూ వివరించడం సబబు కాదన్నారు. దీనికి ఎలక్ట్రికల్ ఈఈ దామోదర్ రెడ్డి వివరణ కూడా ఇవ్వడం జరిగిందని అన్నారు. తిరుపతిలో భూమన అభినయ్ రెడ్డి వేసిన రోడ్ల వల్ల నగర ప్రజలు ఎంతో సౌకర్యాన్ని పొందుతున్నారని ఆయన వివరించారు. తిరుపతిలోని ప్రస్తుత ప్రభుత్వ అధికారులు, నాయకులు అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరారు. గ్రామంలో కొత్తగా ఎస్పీడీసీఎల్ వాళ్ళు ఒక సబ్స్టేషన్ని ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన అండర్ గ్రౌండ్ లైన్స్ని తవ్వుకుంటూ అదే రోడ్డు మీదుగా తీసుకురావడం కూడా జరిగింది. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు పరిధికి మించి ఆ రోడ్డుని తవ్వడం ద్వారా అక్కడ ఒక చిన్న డ్యామేజ్ ఏర్పడడం జరిగింది. అది నాణ్యతా లోపం కాదు. ఏదైతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అండర్ గ్రౌండ్ లైన్ని అక్కడ తీసుకురావడం జరిగింది, కానీ వాళ్ళు పరిధికి మించి దాన్ని తవ్వడం ద్వారా ఆ డ్యామేజ్ అనేది ఏర్పడింది. అది నిన్న ఈ అయిన దామోదర్ గారు కూడా క్లారిఫికేషన్ కూడా ఇవ్వడం కూడా జరిగింది.